Hi viewers, welcome to this channel. So JNTH 2122 BTech exams 20 జూన్ 2025 నుంచి షెడ్యూల్ చేయబడ్డాయి. మీ అందరికి తెలిసిన విషయమే. టైం టేబుల్స్ రిలీజ్ చేశారు, హాల్ టికెట్స్ ఇవి రిలీజ్ చేస్తారు, సెంటర్ అలాట్మెంట్స్ కూడా రిలీజ్ చేశారు. స్టూడెంట్స్ వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్లో అడుగుతున్నారు, 20 నుంచి ఎగ్జామ్స్ కదా, పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందా? సో దీని గురించి ఒక అప్డేటు. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరుంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ కూడా. ఇక టాపిక్లో పెడితే 20th జరిగే సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయినా కానివ్వండి, వన్ టైం ఛాన్స్ ఎగ్జామ్స్ అయినా కానివ్వండి, లేకపోతే ఇంక ఏ ఎగ్జామ్స్ అయినా కానివ్వండి, పీజీ సెట్ గురించి అయితే కాదు, అది మాత్రం పోస్ట్ పోన్ అయ్యి రీషెడ్యూల్ చేసే దానికైతే ఛాన్స్ ఉంది. దానికి కారణం ఏంట్రా అంటే, ఏపీ కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, ఇండియా మొత్తం మీద కాకుండా ఏపీ తెలంగాణలో 20వ తారీఖు బంద్ అనమాట. అది ఎందుకు ఏంటి అని చెప్పేసి అందరూ ఎదురు చూస్తూ ఉండొచ్చు. దానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఏదో ఆపరేషన్ జరుగుతుంది కదా వేరేది, సో దాని గురించి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా వీళ్ళు బంద్ చేస్తూ ఉన్నారు. సో ఆ రోజు అయితే ఒక మీకే కాదు, ఏపీలో కూడా ఆ రోజు ఖచ్చితంగా అయితే బంద్ పాటిస్తారు. ఇక ఆ రోజు ఒకవేళ యూనివర్సిటీ వాళ్ళు కనుక ఇక హాలిడే ఇచ్చేద్దాము, మరి బంద్ కాబట్టి హైదరాబాద్లో కూడా గట్టిగా ఉంటుంది కాబట్టి, తెలంగాణలోనే ఎక్కువ జరుగుతుంది కాబట్టి, సో మరి రీషెడ్యూల్ చేస్తే కనుక మీకు 20వ తారీఖు ఎగ్జామ్ మాత్రం పోస్ట్పోన్ చేసి రీషెడ్యూల్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. రేపెల్లుండిలోనే మీకు దాని గురించి తెలిసిపోతుంది. ఓకేనా? ఇంతకీ ఆ బంద్ దేని గురించో మీకు తెలిసే ఉంటుంది. తెలిస్తే కింద కామెంట్ పెట్టేయండి. థ్యాంక్ యూ సో మచ్.